ఇందాక మీ అత్తమ్మ రెసిపీ అని చెప్పి మా అత్తమ్మ ఇది చాలా బాగా చేస్తారు, అందరికీ కూడా ఫేవరెట్ అసలు మా ఇంట్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూస్తాం. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. చాప ముక్కలు ఇట్లా సాల్ట్ ని కొంచెం పసుపు వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. మనం ఫ్రై చేసే ముందా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, నిమ్మకాయలు, కారము, కార్న్ఫ్లోర్, మైదా, ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి, ఫిష్ మసాలా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? ఓకే, సో చెప్పండి ఎలా చేయాలి. ఇప్పుడు అన్ని మసాలాలన్నీ మనం మిక్సింగ్ చేసుకోవాలి, అప్పుడు ఫిష్ అనేది బాగా మసాలా పట్టుకుంటుంది. ఓకే, సో దీనికి డీప్ ఫ్రై అండి ఇది? దీనికి కూడా డీప్ ఫ్రై. ఓకే, మనం ఆయిల్ ఇప్పుడే హీటింగ్ కి పెట్టేది. ఓకే, ఫిష్ మసాలాకి కావాల్సినవన్నీ ఇప్పుడు అందులో కలుపుకుందాం. ఓకే, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇది. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్. ఓకే, ఇది ఫిష్ మసాలా ఓకే ఒక 1/2 టీ స్పూన్. మిరియాల పొడి కొంచెం స్పైసీ కోసం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కార్న్ఫ్లోర్ ఓకే ఒక స్పూన్, మైదా పిండి 1 స్పూన్, కారం 1 స్పూన్. మనం స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చు, ఎక్కువ తింటామంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కారం వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 1 టీ స్పూన్. బాగా ఇవి కలుపుకొని తర్వాత ఫిష్ అనేది పట్టించుకున్నాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మసాలాలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక నిమ్మరసం కూడా ఇప్పుడు ఇందులోనే పిండుకుందాం. ఓకే, మనం ఒక 5 తీసుకున్నాం కాబట్టి ఒక చెక్క అయితే సరిపోతుంది. ఓకే, పిండుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఫిష్ అనేది మొత్తం పట్టించుకుందాం. ఓకే, సో మీకు నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ లో చికెన్, మటన్, ఫిష్ లో ఏది బాగా ఇష్టం మీకు జనరల్ గా? చికెన్ అంటే ఇష్టం. చికెన్ బిర్యానీ కానీ చికెన్తో ఏ రెసిపీస్ అయినా ఇష్టమే. ఇప్పుడు ఫిష్ వేసుకొని అన్ని ముక్కలకు కూడా మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఓకే, సో ఈ మసాలా మొత్తం ఫిష్ పీసెస్ కి బాగా పట్టాలి, బాగా పూయాలన్నమాట. ఇట్లా పట్టుకున్నాక మళ్ళీ ఒక ఫ్రిడ్జ్ లో గానీ మనము సైడ్ కి గానీ ఒక 15-20 మినిట్స్ అనేది పెట్టుకుంటే ముక్కలకి బాగా ఉప్పు కారం అని పట్టుకొని మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెట్టుకోవడం అయిపోయింది. ఓకే, మనం సైడ్ కి ఒక 20 మినిట్స్ అనేది పెట్టేసుకోవాలి. సో ఒక 20 మినిట్స్ మనం ఫిష్ కి మసాలాస్ మొత్తం పట్టించేసి పక్కన పెట్టేసామండి. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే మసాలాస్ బాగా పట్టుకున్నాయి ఫిష్ పీసెస్ కి. సో నెక్స్ట్ ఇంకా ఫ్రై చేయడమే. డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, ఒక్కొక్క పీస్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇట్లా బాగా పట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. ప్యాన్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనం ఒక 3 పీసెస్ వేపుకొని తర్వాత ఉన్ని వేపుకుందాం. ఓకే, ఓకే. సో ఇది సిమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలా లేకపోతే హైలోనేనా? మీడియంలో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి ప్రాసెస్ ఇదే. ఫిష్ పీస్ అనేది 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. సో లెట్స్ సీ ఆఫ్టర్ 15 మినిట్స్.
సో రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇట్లా టిష్యూ పేపర్ మీద వేసుకుందాం, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే. రైట్. సో సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసేయండి. ఓకే. దీని మీద కొంచెం నిమ్మరసం పిండుకొని ఆనియన్స్ అనే పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, సో చూస్తున్నారు కదండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. స్పైసీ ఫిష్ ఫ్రై తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, పసుపు, ఫిష్ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, ఉప్పు. స్పైసీ ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉప్పు, గరం మసాలా, ఫిష్ మసాలా, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం వేసి అందులో చేప ముక్కలు వేసి ఈ మిశ్రమం అంతా చేప ముక్కలకి పట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్పైసీ ఫిష్ ఫ్రై రెడీ.